ఓం శివాయ గురవే నమః. భగవద్భక్తులందరికీ ఓం నమః శివాయ. గత జూన్ 1వ తారీఖున తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలున్నాయని వాతావరణ శాఖ చెప్పగానే రైతుల ముఖాల్లో ఒక ఆనందం, సంతోషం మొదలైంది. కానీ జూన్ ఆఖరున వరకు కూడా వర్షాలు పడలేదు. వారాహి నవరాత్రుల్లో భాగంగా అమ్మవారి దీక్షలో ఉండి కాశీకి వెళ్ళి అమ్మవారిని దర్శించి కాశీ కాలభైరవ స్వామి వారిని, విశ్వేశ్వర స్వామి వారిని దర్శించుకున్న తర్వాత నా మనసులో ఒక ఆవేదన మొదలైంది. తండ్రి, తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటి నుంచి వర్షాలు సమృద్ధిగా పడ్డాయి, ఇప్పుడు ఇలా దోబూచులాడుతున్నాయి తండ్రి, అలా చేయకు తండ్రి. భైరవగుట్ట శ్రీ వైద్యనాథ స్వామి వారి మహిమలను, కరోనా నుంచి రాష్ట్రాన్ని, దేశాన్ని రక్షించిన లీలలను భగవద్భక్తులందరికీ, ముఖ్యమంత్రి గారికి తెలియపరిచి కాకతీయుల భక్తి ప్రవహిస్తానికి ప్రతీకగా భవ్యమందిర నిర్మాణానికి పూనుకుంటానని వేడుకొని కాశీ నుంచి వచ్చి 17 జూలై గురువారం రోజున హన్మకొండ ప్రెస్ క్లబ్లో పరమేశ్వర స్వరూపమైనటువంటి పాత్రికేయుల ద్వారా సర్వులకు తెలియజేయడం జరిగింది. ముఖ్యమంత్రి వరకు తెలియపరచాలని కోరడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ మహాదేవుడి దయ వల్ల వర్షాలు పడుతూనే ఉన్నాయి. వర్షాల ప్రభావం దీంతో ఈసారి మొన్నటి వరకు ఆందోళన చెందిన రైతులు ప్రస్తుతం అయితే ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం ఈ గోదావరి జలాలు కూడా చేరుతుండటంతో ఈరోజు ఆగస్ట్ 18వ తారీఖు శ్రావణ మాసం చివరి సోమవారం. చూడండి, గుట్టపైన కూడా ఇంకా కారు మబ్బులతో ఉన్నాయి. వర్షం పడుతూనే ఉంది. ఇంతటి మహిమగల మహాదేవుని భవ్యమందిర నిర్మాణంలో ప్రతి ఒక్కరూ పాలు పంచుకోవాలని, ఆ దేవదేవుని సంపూర్ణ అనుగ్రహం పొందాలని మీ అందరికీ తెలియపరుస్తున్నాను. శివభక్తుడు మీ భూనేటి కిషన్ రెడ్డి, శ్రీ వైద్యనాథ స్వామి దేవాలయం, భైరవగుట్ట, పల్లగుట్ట రోడ్ స్టేషన్, ఘనాపూర్. స్వామివారిని దర్శించండి, ఆరోగ్యాలతో జీవించండి. పైన లింకును ప్రతి ఒక్కరికి ముఖ్యమంత్రి వరకు చేరవేయండి. ఓం నమః శివాయ. సర్వభూత ఇతే రతః.